హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లేటెస్ట్ మోడల్ కిటికీలు మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. కిటికీలు ఎలా వేయాలనేది ఫ్రెండ్స్ ఈ విధంగా సెంటర్ ముక్కలు ఎక్కించేస్తాం. ముందు చుట్టూతా ఎల్ షేప్ మొత్తం 4 వైపులా ఇలాగా సెంటర్ ముక్కలు ఎక్కించేస్తాం. తర్వాత ఇవి వచ్చేసి కార్నర్ ముక్కలు ఫ్రెండ్స్. ఇవి మనకు చుట్టూ ఫ్రేమింగ్ తిప్పాలి కదా. ఇది కార్నరు, ఇగో అటు ఇటు 2 వైపులు తీసాను. దేని పెట్టి తీసానంటే ఇది ఒక మూలమట్టం, కార్నర్ తీసే మూలమట్టం ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి, ఈ విధంగా మూలమట్టంతో నేను కార్నర్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది మనకి. ఇగో ఇక్కడ ఇలాగ కార్నర్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్టు మనం దాన్ని సెట్ చేస్తాను. నేను ఈ రౌండ్ షేప్ చుట్టూతా, రౌండ్ షేప్ వచ్చేసి చుట్టూతో వచ్చింది. నేను ఎక్కిస్తా, చూడండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మేము వాడే కెమికల్ వచ్చేసి అడిసి గమ్ ఫ్రెండ్స్. అది మన టైల్స్కి, గ్రానైట్కి బ్యాక్ సైడ్ యూజ్ చేస్తారు కదా, అలాంటి గమ్ అనమాట ఇది. ఇగో ఈ ముక్క నేను ఎక్కిస్తా, ఇక్కడ చూడండి మీరు. ఇగోండి లేపు చూపిస్తాను నేను. ఇవి ఈ విధంగా దీన్ని ఎక్కిస్తాం ఫ్రెండ్స్. ఇగోండి ఎడ్జ్కి వచ్చేసి చుట్టూ గాలి లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇటు 2 వైపులు ఇగోండి ఈ విధంగా ఫిట్ చేస్తాం. తర్వాత మనం ఇది స్విచ్తో టైట్ చేసిన తర్వాత మెట్నా పెట్టి సెట్ చేసి చూపిస్తాను మీకు. ఇగోండి ఫ్రెండ్స్, ఇది మెట్నా. ఇవి దీన్ని పెట్టి మనం ఇట్లా కరెక్ట్ కార్నర్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే తర్వాతకి కిటికీలు బిగించుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. అందుకని ఇగోండి ఫ్రెండ్స్, పూర్తిగా కిటికీ పూర్తి చేశాను. ఇగో పూర్తి ఫ్రేమింగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇగోండి నేను దగ్గరకు వచ్చి చూపిస్తూ ఉన్నాను మీకు. ఇగోండి ఇది వచ్చేసి గాడి ఇంకాతని చెప్పాను చూసారా, కార్నర్ గాడి. ఇగోండి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓవర్గా కిందికి మీదకి 4 వైపులు వస్తుంది అనమాట. ఇది 4 వైపులు టోటల్ ఫ్రేమింగ్ లాగా వస్తుంది. ఇగోండి ఫ్రెండ్స్, ఇటు కూడా చూడండి. ఈ విధంగా చుట్టూ గాడి చూడండి, ఎడ్జి కొట్టి ఉంటుంది. ఎడ్జి అంటే పాలిషింగ్ మనం ఈ రాయి స్టోన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పాలిషింగ్. ఇటు పక్క హాఫ్ రౌండ్, ఇటు వచ్చేసి ఎడ్జి ఉంటుంది అనమాట. ఎడ్జి కొట్టేసి రెండు రాళ్ళు ముక్కల్ని అటు ఇటు 3 ఇంచుల ముక్క ఒకటి, 11 ఇంచుల ముక్క ఒకటి ఫ్రెండ్స్. ఇది ఈ ఎడ్జికి దీనికి కరెక్ట్ మోప్ చేసి మేము దీన్ని బిగిస్తాం. ఫ్రేమింగ్ ఎల్ షేప్ 4 వైపులు ఒకే మెజర్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంతమంది వెడల్పు కూడా పెట్టుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఈ కిటికీ వరకు 4 వైపులు ఒకే మెజర్మెంట్, హైటు ఒక 3 ఇంచులు పెంచుంది ఫ్రెండ్స్. అంతే తప్పితే ఫ్రేమింగ్ మొత్తం ఒకటే ఫ్రేమింగ్ వస్తుంది. దీనికి స్టీల్ డ్రిల్స్ పెట్టుకోవచ్చు, ఐరన్ డ్రిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు సిపివిసి కిటికీలు ఫ్రెండ్స్. ఇది సిపివిసి కిటికీలు పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మీరు టేక్ అయినా పెట్టుకోవచ్చులే, కానీ కాకపోతే అంత లుక్ రావు. సిపివిసి కిటికీ గ్రానైట్ వేస్తే సిపివిసి కిటికీలు పెడితేనే అందంగా ఉంటుంది. ఈ మనం వేసే కిటికీలు ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. వీటిలో దర్వాజాలు కూడా చేయొచ్చు. ఇంకా వీటిలో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కిటికీల్లో మీకు మన ఛానల్ మీరు చూస్తూ ఉండండి. నేను చేసినప్పుడల్లా మీకు కిటికీలు ఏ విధంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.